హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రీసెంట్గా వివో మన ముందుకు తీసుకొచ్చినటువంటి వివో Z1X ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీని కొన్ని శాంపుల్ పిక్చర్స్ని కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా నేను పర్చేస్ చేస్తున్నాను. మీ నుంచి నాకు సపోర్ట్ ఉంది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మనకు కూడా రివ్యూ యూనిట్స్ వస్తాయి. మీరు చేయాల్సినటువంటి పనిలా ఏమీ లేదు. సింపుల్గా ఇక్కడ ఉండేటువంటి రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయగలరు. దాట్ సైడ్ మరి ఆలస్యం చేయకుండా ఈ అన్బాక్సింగ్ వీడియోని చూసేద్దామా. ఫ్రెండ్స్, నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ అయితే దీన్ని ఈరోజు మార్నింగ్ డెలివరీ చేయడం జరిగింది. మొన్న ఫస్ట్ సేల్లోనే నేను దీన్ని పర్చేస్ చేశాను. ఫ్రెండ్స్, ఫస్ట్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ చూద్దాం. ఇక్కడ టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు బాక్స్ చూసారు అన్నట్లయితే కనుక మీకు వివో అని, అలాగే మీకు మిడిల్ ఆఫ్ ద బాక్స్ Z1X అని చెప్పి 3D ఎంబోస్డ్ లోగో మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసారు అన్నట్లయితే కనుక మీకు పబ్జీకి సంబంధించినటువంటి క్లబ్ ఓపెన్ అని చెప్పి ఒక లోగో మనకు కనపడుతుంది. అలాగే ఇక్కడ కూడా మీకు సేమ్ థింగ్, అంటే వీళ్ళు పబ్జీ తోటి కొలాబరేట్ అవుతూ చేశారు. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ కూడా ఏమీ లేదు. ఇక వెనక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ లేబుల్ కూడా ఒకసారి చూసేద్దాం. సో దీంట్లో మీరు చూసారంటే వివో మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి పేరుతో మనకు రావడం జరుగుతుంది. ఇక దీని మోడల్ నెంబర్, అలాగే దీనికి సపోర్ట్ చేసేటువంటి GSM, అలాగే అన్ని టెక్నాలజీ, నెట్వర్కింగ్ టెక్నాలజీని మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఇక దీని మోడల్ అలాగే వేరియంట్ కలర్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్యూజన్ బ్లూ కలర్, అలాగే దీంట్లో మరొక కలర్ కూడా ఉంది, పర్పుల్ కలర్ అనుకుంటా. సో దీంట్లో 6GB 64GB వేరియంట్ని మనకు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. బేస్ వేరియంట్ని మనకి 6GB 64GB వేరియంట్. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక నేమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, అలాగే ఇంపోర్టర్ అడ్రస్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక ఫైనల్గా దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 2019, అంటే ఇదే మంత్లో వీళ్ళు మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇక దీని MRP ప్రైస్ మీరు చూసారన్నట్లయితే 20,000 రూపీస్. బట్ యాజ్ ఆన్ ఆఫర్ కింద, ఇంట్రడక్షన్ ఆఫర్ కింద వీళ్ళు ఇది కేవలం 16,999 రూపాయలు. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ సేల్లో మీరు HDFC బ్యాంక్ కార్డ్ని కనుక యూజ్ చేశారు అన్నట్లయితే ఇది కేవలం 15,999 రూపాయలకే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏం ప్రొవైడ్ చేశారు ఏంటి అనే దాని గురించి ఒక లుక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే బాక్స్ లోపల ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక పౌచ్ లాగా ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి ఒక పౌచ్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ పౌచ్లో మనకి యూజర్కి సంబంధించినటువంటి మాన్యువల్ అంతా కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి మనకి యూజర్ మాన్యువల్ కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి వారంటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో రావడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ మనకి వీళ్ళు ఒక సిలికాన్ TPU కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈసారి కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. ఇక ఈసారి వీళ్ళు డిఫరెంట్గా మనకి USB కేబుల్ని అయితే ప్యాక్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రెగ్యులర్ ఉండేటువంటి ప్యాకింగ్ కాకుండా వీళ్ళు సంథింగ్ డిఫరెంట్గా, అలాగే మనకి USB Type-C తోటి మనకి మొబైల్ ఫోన్ రావడం కూడా మరొక విశేషం. ఈ మధ్య మీరు చాలా కాలం నుంచి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్రతి ఒక్క కంపెనీ కూడా మనకి USB Type-Cకి మూవ్ అవుతుంది. ఇది చాలా మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ ఉంది. సో దీన్ని మనం కొంచెం పక్కకు పెట్టేసేద్దాం. అలాగే IMEI నెంబర్, సీరియల్ నెంబర్స్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకు వారంటీ అప్పుడు ఉపయోగపడుతుంది. ఇక ఒక పార్టీషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ పార్టీషన్ తీశారు అన్నట్లయితే ఒక ఛార్జర్, అలాగే ఒక బేసిక్ హెడ్సెట్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ వీళ్ళు మనకు బడ్జెట్లో తీసుకొచ్చిన హెడ్సెట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ ఛార్జర్కి సంబంధించినటువంటి వోల్టేజెస్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికే నార్మల్ 5 volts 2 amps అంటే 10 watts అంటే రెగ్యులర్ ఛార్జర్ లాగా వర్క్ కాగలదు. అండ్ అట్ ద సేమ్ టైం 9 volts 2 amps అంటే 18 watts కూడా వర్క్ చేయగలదు. అండ్ 10 volts 2.25 amps అంటే ఓవరాల్గా మనకి 22.5 wattsకి సంబంధించినటువంటి పవర్ని కూడా ఇది మనకి డిస్ట్రిబ్యూట్ చేయగలదు. సో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి సపోర్ట్ చేస్తున్నాయి చెప్పొచ్చు. ఈవెన్ దీన్ని మీరు బేసిక్ హ్యాండ్సెట్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవే ఫ్రెండ్స్ బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే. సో వీటన్నిటిని కొంచెంసేపు మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక మొబైల్ ఫోన్ని బూటప్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అంతా చాలా నీట్గా ర్యాప్ చేసి పంపించారని చెప్పొచ్చు. సో ఇక్కడ దీన్ని ఓపెన్ చేద్దాం.
సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక డ్యూయల్ టోన్కి సంబంధించినటువంటి మనకి గ్లాసీ ఫినిష్ తోటి మనకు వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఫోన్ డిజైన్ కూడా ఈసారి కొంచెం మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకొచ్చారు. సో ఈ వేవ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ మీరు చూడండి కలర్లో ఇది చాలా బాగా నచ్చింది. ఇక ఒకసారి ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూ చూసేద్దాం, ఆ తర్వాత ఫోన్ని బూటప్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ని మనకు ప్రొవైడ్ చేశారు అంతే. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక యూఎస్బి టైప్ సికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటుగా ఇక్కడ మనకి స్పీకర్కి సంబంధించినటువంటి గ్రిల్స్, అలాగే ప్రైమరీ మైక్ యొక్క బ్రీత్ హోల్ అండ్ అట్ ద సేమ్ టైం 3.5mm జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక మీరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ డెడికేటెడ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ బటన్తో పాటు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి ట్రే స్లాట్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు సెకండరీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి దీని లోపల మనకి ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ యొక్క టెక్నాలజీ కూడా మనం చూద్దాం. ఈసారి సిమ్ ట్రే వీళ్ళు సిమ్ ఎజెక్టర్ వీళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు, బాగుంది ఈ స్టైల్ అయితే. కాకపోతే దీనికి ఒక హోల్ ఇచ్చి ఉంటే బాగుండేది, మనం రెగ్యులర్గా బైక్ కీ చైన్స్కి అయితే మనం ప్లేస్ చేసుకునే వాళ్ళం. ఇక ఇక్కడ మీకు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 2 సిమ్ కార్డ్స్ని ప్రొవైడ్ చేశారు మనకి. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ వాడుకోవచ్చు. కానీ దీంట్లో మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. అంటే మనము ఇంటర్నల్గా ఉండేటువంటి స్టోరేజ్ మెమరీతోనే సరిపెట్టుకోవాలి, అడిషనల్గా మీకు మెమరీ కార్డ్ వేసుకునేటువంటి ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక్కటే కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది. లేదు అన్నట్లయితే మిగతాదంతా కూడా సూపర్ అని చెప్తాను. ఫ్రెండ్స్ దీంట్లో ఒకసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ సిలికాన్ కవర్ తోటి ప్లేస్ చేసి చూద్దాం ఒకసారి ఇది ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే మనకి ఛార్జింగ్ స్లాట్లో కూడా పిన్లో డస్ట్ పోకుండా మనకి వీళ్ళు ఇక్కడ ఒక క్యాప్ని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి ఇది సిలికాన్ పౌచ్ వేసినా కానీ ట్రాన్స్పరెంట్ ఇవ్వడంతో పర్ఫెక్ట్గా దాని వెనకాల ఉండేటువంటి డ్యూయల్ టోన్ షేడ్స్ ఏవైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి స్క్రీన్ మీదనే వీళ్ళు టెంపర్డ్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఇవి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తాయి కాబట్టి మనకి బయట రెగ్యులర్గా ఉండేటువంటి మార్కెట్లో వేసేటువంటి స్క్రీన్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటే మనకి ఇవి పర్ఫెక్ట్గా పని చేయకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం ఫాస్ట్గా చూసేద్దాం. సో దీంట్లో మొదటిగా ప్రాసెసర్ విషయానికి వచ్చారన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 712 SoC చిప్సెట్, అది కూడా 10 nm బిల్డ్ టెక్నాలజీ మీద మనకు బిల్డ్ అయి రావడం జరుగుతుంది. అలాగే జీపీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి సెటప్ అంతా మనకు కంప్లీట్ అయిపోయే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ అంతా మనం ఫాస్ట్గా చూసేద్దాం. సో దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 712 SoC, అది కూడా 10 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ ద క్లాక్ స్పీడ్ ఆఫ్ 2.23 GHz మాక్సిమం అండ్ 1.73 GHz మినిమం. ఇక జీపీ విషయానికి వచ్చారన్నట్టయితే Adreno 616 GPU, అలాగే మనకి 6GB ర్యామ్ తోటి, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 64, అలాగే దీంట్లో మరొక వేరియంట్ కూడా మనకు ఉండడం జరుగుతుంది, అది 128GB. ఇక దీంట్లో మనకి స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సూపర్ AMO LED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. అలాగే ఇందులో స్క్రీన్ డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.38 inches, అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే 83.3% మనకు రావడం జరుగుతుంది. అలాగే 19:9 రెస్పెక్టర్స్ రేషియోతో 404 PPIతో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇక దీంట్లో కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 48+8+5 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్తో రావడం జరుగుతుంది. ఇక దీంట్లో వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వైఫై, అది కూడా డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేయడం మరొక విశేషం. అలాగే బ్లూటూత్ 5.0 తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. అలాగే FM కూడా ఉంది. అలాగే దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో అయితే 2 సిమ్ కార్డ్స్ అట్ ఏ టైం వాడుకోగలం, కానీ మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ అయితే బూట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దీని లోపల ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్తో పాటు దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ దీనికి సంబంధించినటువంటి 9 వర్షన్తో ఇది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇకపోతే ఇక్కడ మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఇన్ఫోలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఫోన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే 6GB ఆఫ్ ర్యామ్. ఆండ్రాయిడ్ వర్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటుగా సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 1/7/2019తో మనకు రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందంటే దీనికి సంబంధించినటువంటి ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది లేటెస్ట్ ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి ఫన్ టచ్ వర్షన్ 9తో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో అంతా బాగానే ఉంటుంది, కానీ ఈ ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమే కొంచెం యూసేజ్కి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వీళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్ అప్డేట్స్ వస్తే బాగుండేదని నా ఆలోచన. ఇక దీంట్లో మనకి లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి డార్క్ మోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది AMOLED LED స్క్రీన్ కాబట్టి వీళ్ళు మనకి డార్క్
డార్క్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదైతే నాకు ఆసమ్ అనిపిస్తుంది. ఈవెన్ దీని సహాయంతో మన బ్యాటరీ ఏదైతే ఉందో మరింత ఎక్కువ మనకి బ్యాకప్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందండి. అఫ్కోర్స్ ఇవాళ రేపు మనకి AMOLED స్క్రీన్స్ అన్నీ కూడా మనకి ఈ డార్క్ మోడ్తో రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి DMR లైసెన్స్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు వైడ్ L1 సపోర్ట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అంటే అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిలో మీరు హై డెఫినేషన్ వీడియోస్ని అయితే చూసుకోవచ్చు. ఇక దీంట్లో సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఇది మెజారిటీ ఆఫ్ ద సెన్సార్స్ అన్ని మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి బ్యారోమీటర్ సెన్సార్ ఒకటే మిస్ అయింది. సో బ్యారోమీటర్ సెన్సార్ వల్ల ఫిజికల్గా మనకు సంబంధించినటువంటి బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈ ఫోన్కి సంబంధించినటువంటి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ ఒక లుక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక నేను 1080pలో వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కెమెరా జస్టిస్ చేస్తుందో చేయట్లేదో కానీ ఇదైతే ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇది సూపర్ AMOLED స్క్రీన్ కాబట్టి అలాగే 16 మిలియన్ కలర్స్ని ఇది జనరేట్ చేయగలదు కాబట్టి ఇది మనకి ఇంత అవుట్పుట్ని అయితే నార్మల్గానే ప్రొవైడ్ చేస్తుంటుంది. ఇక క్వాలిటీ మీరు చూసారన్నట్లయితే కనుక 1080p అది కూడా నేను 60 frames per second వీడియోని అయితే ఇప్పుడు మీరు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అదే. సో కెమెరా వలంగా మీకు అక్కడ గీతలు కనపడుతున్నాయి కానీ నార్మల్గా అయితే నాకు ఏం ఫిజికల్ విజిబిలిటీ అయితే లేదు. మేబీ వీళ్ళు ఫ్యూచర్ DC డిమ్మింగ్ అప్డేట్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆడియోని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి జూమ్ టు ఫిల్ కూడా ఆప్షన్ ఇచ్చారు. అలాగే వాల్యూమ్ కూడా ఇక్కడ పెంచుతున్నాను. సో ఆడియో క్వాలిటీ కూడా మనకి లౌడ్ ఉందని చెప్పొచ్చు. మీరు వినొచ్చు, సౌండ్ కూడా చాలా బాగుంది. ఇక దీంట్లో మనకి వైడ్ L1 సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఎలా ప్లే అవుతుంది ఏంటి అనేది చూడొచ్చు. ఇక్కడ మీరు చూడండి HD 1080p మీద ప్లే అవుతుంది. ఈవెన్ క్వాలిటీ అయితే ఆసమ్. అఫ్కోర్స్ మనకి ఇక్కడ AMOLED LED స్క్రీన్ కాబట్టి ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ని మనకి ఇన్ డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి పెట్టంగానే ఇమ్మీడియట్గా నాకు అది ఫాస్ట్గానే అన్లాక్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఫేస్ ఐడీని కూడా మనం చూద్దాం. రెగ్యులర్గా మనకి కెపాసిటెన్స్ ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ అలాగే ఈవెన్ చెప్పాలి అన్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అన్నింటిలో కూడా ఇది సూపర్ ఫెంటాస్టిక్ ఫాస్ట్గా మనకు రన్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఒకసారి ఫేస్ ఐడీ అన్లాక్ కూడా చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈవెన్ నాకు ఫేస్ నేనేం టచ్ చేయకుండానే ఆటోమేటిక్గా అవుతుంది. బ్రహ్మాండంగా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఈవెన్ నేను ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నాను, కళ్ళు మూసుకుంటే అన్లాక్ కావట్లేదు, కళ్ళు తెరవంగానే అన్లాక్ అవుతుంది. కళ్ళు మూసుకుంటున్నా కావట్లేదు, కళ్ళు తెరవంగానే ఇక్కడ అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరే కావచ్చు లేదా ఫేస్ ఐడీ కావచ్చు సూపర్గా అన్లాక్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఇక కెమెరాకి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ని కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ఉంటుంది. ప్రైమరీ 48 మెగాపిక్సెల్, సెకండరీ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో టెలిఫోటిక్ లెన్స్ లేదు అన్నట్లయితే మనకి పోర్ట్రేట్ షాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే పోర్ట్రేట్ షాట్స్ అలాగే వైడ్ యాంగిల్ క్యాపబిలిటీస్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పిక్చర్స్ అయితే కలర్ సాచురేషన్స్ నాకు ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. సో ఇక లైవ్గా దీని మీకు శాంపిల్ పిక్చర్స్ని కూడా చూపిస్తాను. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి ఏకంగా 32 మెగాపిక్సెల్ కెమెరాని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా ఆసమ్ అనిపిస్తుంది. దీనికి కూడా దీనికి శాంపిల్స్ మీకు చూపిస్తాను. ఇక వీడియోకి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 720p అలాగే 1080pతో పాటు 4K వీడియో రికార్డింగ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అన్నీ కూడా మనకి 60 and 30 FPSలో మనకు రావడం జరుగుతుంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారంటే ఫ్రంట్ వీడియోస్లో మీరు చూసారంటే 720p అలాగే 1080p అలాగే మనకి 4K క్యాపబిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటుగా మనకి వీళ్ళు AR స్టిక్కర్స్ అని చెప్పి చూడండి ఇక్కడ మీకు AI బ్యూటీ అలాగే నైట్ మోడ్ అలాగే పానరామిక్ షాట్ అలాగే ప్రొఫెషనల్ మోడ్లో మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ మనకి ఇందులో డైరెక్ట్గా ఒక డాక్యుమెంట్ని స్కాన్ చేసుకోవచ్చు. అంటే క్యామ్ స్కానర్ ఇట్లాంటి యాప్స్ ఏం యూజ్ చేయకుండా కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఫన్నీ వీడియోస్ అలాగే దీంతో పాటుగా మనకి AR స్టిక్కర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి కొన్ని స్టిక్కర్స్ తోటి VR అంటే విర్చువల్ రియాలిటీ తోటి రెండింటిని మెర్జ్ చేసి మనకి ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని చూసేద్దామా.
ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రేర్ నార్మల్ ఫోటోగ్రఫీ ద్వారా క్యాప్చర్ చేసింది. బ్యూటిఫుల్ స్టన్నింగ్ పిక్చర్. ఇది వచ్చేటప్పటికి నేను హెచ్డిఆర్ యాక్టివేట్ చేసి తీసింది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో నేను పోర్ట్రేట్ షాట్ చూడండి, ఆసమ్గా ఉంది. డైరెక్ట్ డే లైట్ కండిషన్లో ఇది వచ్చేటప్పటికే షేడ్లో పోర్ట్రేట్ షాట్ మాత్రం ఎక్సలెంట్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా మనం కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్ని ఇందులో మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఇది వచ్చేటప్పటికే షేడ్ కింద బయట నార్మల్ లైట్. ఇది వచ్చేటప్పటికే నేను పోర్ట్రేట్ షాట్ని క్యాప్చర్ చేశాను. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఫ్రంట్ సెల్ఫీ కూడా సూపర్. ఇది కూడా షేడ్ కింద క్యాప్చర్ చేసింది. ఇక రేడ్ పోర్ట్రేట్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ చూడండి ఇక్కడ మీకు కలర్స్, సాచురేషన్స్ ఇవన్నీ కూడా సూపర్ అని నేను చెప్తాను. ఇక ఇది చూడండి, ఇది ఇండోర్ లైటింగ్ కండిషన్లో నేను క్యాప్చర్ చేసినటువంటి కొన్ని శాంపిల్ పిక్చర్స్. సో ఇది ఫ్రెండ్స్ వివో రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి వివో Z1X మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే కొన్ని శాంపుల్ పిక్చర్స్. హోప్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ Vasu signing off. Have a great day.